ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. సాయంత్రం 4:30 ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. తర్వాత 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలుస్తారు. తర్వాత రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. ఎమర్జెన్సీ సేవలు మినహాయించి అన్ని సేవలను వైద్య సిబ్బంది బహిష్కరించనుంది. IMA పిలుపుతో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, వైద్య సిబ్బంది బంద్లో పాల్గొనున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యులు తాత్కాలిక సేవలు నిలిపివేశారు. ఓపీ సేవలను జూడాలు బహిష్కరించారు. అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఓపీ తాత్కాలిక సేవలు నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్నారు ముఖ్యమంత్రి. కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్నారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని చెప్పారు రేవంత్. కవితకు బెయిల్ కూడా వస్తుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక రాష్ట్రంలో ఒక్క పథకం కూడా ఆగలేదన్నారు రేవంత్. ప్రతి నెల 1నే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లడాన్ని స్వాగతిస్తున్నామన్నారు రేవంత్. దీనిపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు ఆయన. బీఆర్ఎస్ వాళ్లకు కంటి నొప్పి, పంటి నొప్పి వచ్చినా ఢిల్లీకి రావడం లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. పిసిసి చీఫ్ పదవి తన చేతిలో లేదన్నారు. అది అధిష్టానమే చూసుకుంటుంది అన్నారు రేవంత్. కాకినాడ జిల్లా తుని టీడీపీ కేడర్పై మాజీ మంత్రి యనమల అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పార్టీ కమిటీలు ఎక్కువై గొడవలు మరింత పెరిగాయన్నారు. గొడవలు లేకుండా చూసుకుంటూనే ముందుకు వెళ్లగలమని మందలించారు. ఇలాగైతే మనం అభివృద్ధి చేయలేమని హెచ్చరించారు. శత్రువుతో గొడవ పడాలే కానీ మనలో మనకి గొడవలు సరైంది కాదని హితవు పలికారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే ప్రారంభించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. సమావేశానికి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. 3 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా బొత్స కొనసాగనున్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు బొత్స. తనకు మద్దతుగా నిలిచిన వైసీపీ అధ్యక్షుడు జగన్ కేడర్కు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై టాటా గ్రూప్ చైర్మన్తో చంద్రబాబు చర్చలు జరిపారు. విశాఖలో TCS డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఏపీలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్తో చంద్రబాబు చర్చించారు. దీంతో పాటు సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైన చర్చలు జరిపారు. ముఖ్యంగా అమరావతిలో CII భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది. టాస్క్ ఫోర్స్కు చైర్మన్గా చంద్రబాబు, కో చైర్మన్గా చంద్రశేఖరన్ వ్యవహరించనున్నారు. హిందూపురం ఆర్టీసీ బస్టాండ్లో నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. బస్సులోకి ఎక్కిన తర్వాత బాలకృష్ణ ఓ చిన్న పిల్లాడితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా స్వయంగా ఆర్టీసీ బస్సును బాలకృష్ణ నడిపారు. హిందూపురం ఎమ్మెల్యే బస్సు నడిపిస్తూ ఉంటే వెనకాల నుంచి జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ప్రజలు నినాదాలు చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి మంగళగిరిలో విచారణకు హాజరయ్యారు జోగి రమేష్. దాడి సమయంలో వాడిన ఫోన్, కార్ తీసుకొచ్చారు ఆయన. పోలీసులు ఏ వివరాలు అడిగినా ఇస్తానని చెప్పారు. చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్ళింది దాడి చేయడానికి కాదని, అప్పటి సీఎం జగన్పై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలపడానికే వెళ్లానని స్పష్టం చేశారు జోగి. కక్షపూరితంగా తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారన్నారు జోగి రమేష్.
భోగాపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏపీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో అసైడ్ భూములు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వందలాది ఎకరాలు కొన్నట్లు గతంలో జనసేన టీడీపీ ఆరోపణలు చేశాయి. దీంతో ఇప్పుడు సిసోడియా అక్కడ తనిఖీ చేయడం ఆసక్తిని రేపుతోంది. అసైన్డ్ భూములు ప్రీ హోల్డ్ చేశాక ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు రిజిస్టర్ అయ్యాయో సిసోడియా ఆరా తీశారు. ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతుల కోసం కేటాయించిన కాలనీని కూడా సిసోడియా పరిశీలించారు. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. అమరావతిలో సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. బెంగళూరులోని NLSIU, గోవాలోని IIULER స్థాయిలో అమరావతిలోనూ ప్రీమియర్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం హర్షణీయమన్నారు చంద్రబాబు. CRDA పరిధిలో అనువైన స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కునార్ సింఘాల్ను ఆదేశించారు. ఏపీలో 10 మంది IPSల బదిలీలు జరిగాయి. డీజీపీ ఆఫీస్కు సత్య యేసుబాబు బదిలీ అయ్యారు. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా సుమిత్ సునీల్, అనంతపురం ఎస్పీగా జగదీష్, విశాఖ ఏఎస్పీగా కమాండెంట్గా మురళీకృష్ణ, అలాగే విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు బదిలీ అయ్యారు. గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, పార్వతీపురం SDPOగా సురానా అంకిత్ నియమితులయ్యారు. తుంగభద్ర డ్యాం 19వ గేట్ స్థానంలో తొలి గేట్ ఏర్పాటు సక్సెస్ అయింది. మొదటి ఎలిమెంట్ని నిపుణులు విజయవంతంగా అమర్చారు. ప్రత్యేక లైటింగ్ సిస్టంతో ఫిక్స్ చేశారు. ఫస్ట్ ఎలిమెంట్ సక్సెస్తో రెండో ఎలిమెంట్ ఫిక్సింగ్కి నిపుణులు సిద్ధమవుతున్నారు. తాత్కాలిక గేట్ నిర్మాణం పూర్తయితే మళ్లీ డ్యాం పూర్తిగా నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర డ్యాంలో తొలి గేట్ ఏర్పాటు విజయవంతమైందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. దేశ చరిత్రలోనే నీటి ఉధృతిలోనూ గేటు అమర్చడం సాహసోపేతమని అభివర్ణించారు. తుంగభద్రలో మిగిలిన గేట్లు కూడా ఏర్పాటవుతాయని భావిస్తున్నామన్నారు మంత్రి పయ్యావుల. నంద్యాల జిల్లా శ్రీశైలం తెలుగు యూనివర్సిటీ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో యూనివర్సిటీ సమీపంలోని గోడపై చిరుత వెళ్తూ ఉండగా స్థానికుల కంటపడింది. గోడపై చిరుతపులి నడుస్తూ వెళ్తున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. గోడపై నుంచి కిందకు నడుస్తూ అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది చిరుత. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ, దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఏసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. గంటన్నర సేపు వీరి మధ్య భేటీ సాగింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఫాక్స్కాన్ చైర్మన్, CEO యంగ్ లీయు. తెలంగాణలో పెట్టుబడులపై ఫాక్స్కాన్ చైర్మన్తో చర్చించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, 4th సిటీ గురించి వారికి వివరించారు ఆయన. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేశారు ఫాక్స్కాన్ చైర్మన్. త్వరలోనే హైదరాబాద్ను సందర్శిస్తానని సీఎంతో చెప్పారు ఆయన. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందన్నారు యంగ్ లీయు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ ఇద్దరితో ప్రమాణం చేయించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. LRS క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అనుమతి లేని చట్టవిరుద్ధమైన లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ చేసిన లేఅవుట్లకు మాత్రమే LRS వర్తిస్తుందని తెలిపింది. అదే ఏడాది అక్టోబర్ 15 లోపు స్వీకరించిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇప్పటివరకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు
వెబ్ నోట్ ఇచ్చామన్న కమిషన్ దాన్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలకు మార్చినట్టుగా వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ ఏడాది జూన్లో 563 గ్రూప్ 1 పోస్టులకు ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3 కీలక రైలు ప్రాజెక్టులు, 2 కొత్త ఎయిర్పోర్ట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 34,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు కేబినెట్ నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. పూణే, థానే, బెంగళూరు మెట్రో ప్రాజెక్టుల సౌకర్యాల కోసం ఆమోదం తెలిపింది. ఇక థానే సమగ్ర రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు, పూణే మెట్రో ఫేజ్ 1, బెంగళూరు మెట్రో ఫేజ్ 3 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు మంత్రి తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వం విషయంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇదే విషయమై తాను గతంలో చేసిన ఫిర్యాదు స్థితిని తెలియజేసేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. సుబ్రహ్మణ్య స్వామి తరపున అడ్వకేట్ సత్య సబర్వాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని సుబ్రహ్మణ్య స్వామి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీకి 3 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది సెంట్రల్ ఎన్నికల కమిషన్. ఒకే విడతలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. హర్యానాలో అక్టోబర్ 1న పోలింగ్ జరగనుండగా అదే నెల 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనపై కోల్కతా హైకోర్టు సీరియస్గా స్పందించింది. ఆర్జీకార్ ఆసుపత్రిలో జరిగిన విధ్వంసం మీద బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. బెంగాల్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ వైఫల్యంతోనే ఇంతటి దాడి జరిగిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ధైర్యంగా డ్యూటీ ఎలా చేయగలరని ప్రశ్నించారు కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్. భవిష్యత్తులో ఇలాంటి దాడి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరూ ఛాంపియనే అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒలింపిక్స్లో పాల్గొన్న భారత బృందంతో మాట్లాడటం ఆనందంగా ఉందని తెలిపారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగాల్లో 2 కాంస్యాలు సాధించిన షూటర్ మను బాకర్ సహా క్రీడాకారులందరినీ ప్రధాని అభినందించారు. రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి తగ్గారు వినేష్ ఫోగాట్. 2032 వరకు తాను రెజ్లింగ్లో కొనసాగుతానని సోషల్ మీడియా ఎక్స్లో ప్రకటించారు. 2 పేజీల లెటర్ పోస్ట్ చేసిన ఫోగాట్ కీలక విషయాలను ప్రస్తావించారు. ప్యారిస్ ఒలింపిక్స్ మెడల్ సాధించేందుకు చాలా కష్టపడ్డానన్నారు. ప్రత్యర్థులకు ఒక్క అవకాశం ఇవ్వలేదని, వాళ్లకు లొంగిపోలేదని పేర్కొన్నారు. కానీ పరిస్థితులు కలిసి రాలేదు, విధి వికటించిందని వాపోయారు. అనూహ్య పరిణామాలతో వెనుదిరిగానన్నారు ఆమె.